ముఖేష్ అంబానీ తన నివాసానికి ఎంచుకున్న ప్రాంతం హైదరాబాద్. గౌతమ్ అదానీ గ్రూప్ డాటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్లోనే. భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నగరం హైదరాబాద్ ఒకటి. ఐటీ ఉద్యోగాల వల్ల అపార్ట్మెంట్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంపెనీతో సమానంగా. మర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే హైదరాబాద్ అన్ని సిటీస్ కంటే ఉత్తమ జీవన ప్రమాణ నగరంగా నంబర్ 1లో ఉంది. అలాగే గ్రౌండ్ వాటర్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ వాటర్ స్ట్రెస్ సిటీస్లో ఒకటిగా ఉంది. కానీ భవిష్యత్తులో ఎక్కువ రిస్క్లో ఉన్న నగరంగా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం హైదరాబాద్ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. హైటెక్ సిటీ, ఐటీ హబ్లు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, కమర్షియల్ ఇండస్ట్రీస్, ఫ్లైఓవర్లు, రైల్వే స్టేషన్లు, మెరిసిపోయే గాజు భవనాల వెనకాల ఒక నల్లటి నిజం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది హిమాలయాలు కాదు, అలాగని పర్వతపు కొండలు కావు. కొన్ని లక్షల మంది ప్రాణాలకు హాని కలిగించేది, ప్రాణాలు తీసే గాలి, విషం లాంటి నీరు. ఇదే జవహర్ నగర్ డంప్ యార్డ్. జిహెచ్ఎంసీ రికార్డు ప్రకారం ఇక్కడ ప్రతిరోజు 8,500 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడ రోజు ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. కాలక్రమేణా అది మరికొంత పెరుగుతుంది. ఈ వేస్టేజ్ని యూసుఫ్గూడ, లుంబిని లాంటి పెద్ద డంప్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసిన తర్వాత ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్కి తీసుకొస్తారు. కొన్ని లక్షల మంది ప్రాణాలకు హాని కలిగించే విషపు గాలి, విషపు నీరు ఇక్కడ నిలువగా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? మర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం హైదరాబాదు జీవన ప్రమాణ కాలంలో ఎక్కువగా, అంటే నెంబర్ 1 స్థాయిలో ఉందని పైన మనం రిపోర్ట్లో చూసాము. కానీ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ఎక్కువ రిస్క్లో ఉన్న నగరంలో కూడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి మాటల్లో ఇక్కడ ఏం జరుగుతుందో విందాం. कितना दिन से हो यहाँ पे मैं मिनिमम 3.5 साल से हूँ भाई। और 10 से आपको कुछ प्रॉब्लम हो रहा है यहाँ पे हेल्थ? इससे हमको एक प्रॉब्लम ये है भाई कि हम यहाँ पे पानी नहाते हैं ना, पानी आता है नल का, हमारे को इंफेक्शन हो जा रहा, खुजली हो जा रहा, ये इंफेक्शन हो रहा है हमको। दवाखाने को भी बता रहे हैं। वो डस्ट है ना? हाँ 50 मीटर आप देख लीजिए, आप वैसा कुछ भी नहीं है। 50 मीटर में बहुत क्या हो रहा है? स्मेल आ रहा, स्मेल आ रहा, बदबू आ रही हमारे को। बदबू आ रही। तो घर में लेडीज है? हाँ लेडीज भी है और छोटा बच्चे हैं, बच्चे लोग भी है। ये आप क्या प्रॉब्लम फेस कर रहे हैं यहाँ पे? अब क्या प्रॉब्लम करेंगे साहब, हम गरीब आदमी, हम कुछ ज्यादा आवाज नहीं उठा सकते। अगर हम आवाज उठाए तो ये आवाज को हमारी दबा देते यहाँ के लोग। हम किसी से दुश्मनी नहीं ले सकते। अभी हम ये बात जो बोल रहे हैं ना, पत्थर पे दिल रख कर बोल रहे, और हमारी जान को भी डर है कि हमारे दुश्मन लोग भी बहुत है। ये वो कहते हैं कि हमसे तुम लोग रहने को आए, जीने को आए, जियो। अगर यहाँ पे आवाज उठाओगे तो तुम्हारी आवाज को, तो तुम्हारी फैमिली को भी दबा देंगे हम। तो बड़े बड़े लोग आते हैं, लीडर लोग आते हैं, वो टाइम में क्या बोलते हैं? वो टाइम पे तो बड़ी बड़ी बात करते हैं। वो कहते हैं कि हम रोड दला देंगे, लाइट दला देंगे, और तुमको नल का पानी दला देंगे। नल का पानी को तो हमको आ गया है, हम कुछ आवाज उठाए तो और हमारे पर केस कर देते, हमारे को जेल को भिजा देते। लेडीज को बाथरूम भी नहीं है, हमारे लेडीजों को जंगल में जाना पड़ता है। और यहाँ पे पूरा जमीन बिक गया सो है, एक एक प्लाट 10-10 जनों को बेचे से, 20-20 जनों को बेचे सो है। वो आता है मेरा है, ये आता है मेरा है, यहाँ पे बनाने नहीं देते। वही लोग बेचते हैं, वही लोग तोड़ाते हैं, और वही लोग बना के देते हैं। यानी कि उनका बिजनेस है, उनका धंधा है। ఇది వినడానికి కొంచెం బాధేసింది, తర్వాత భయం కూడా. మరి ఇక్కడ దగ్గరలో చదువుతున్న స్టూడెంట్స్ మాటలు విందాం. ఆ డంపింగ్ యార్డ్ మీకు ఎంత దూరంలో ఉంది ఇంటి దగ్గర నుంచి? స్కూల్ నుంచా 2+ ఉంటాను. స్కూల్లో స్మెల్ ఒకటేసారి, అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు సడన్ గా వచ్చేస్తుంది స్మెల్ ఒకటేసారి, భరించలేని స్మెల్ వస్తుంది ఒకటేసారి. ఓకే, దానివల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. వర్షాకాలంలో ఇంకా ఎక్కువ. వర్షాకాలం స్కూల్లో కొంచెం స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. ఇక్కడ నైట్ అయితే డంపింగ్ యార్డ్ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి, మిషన్స్ రన్ అవుతాయి కదా, డిస్టర్బెన్స్ అవుతుంటది. ఎయిర్ కూడా ఎక్కువ ఉంటది, పొల్యూషన్ అయ్యి స్మోక్ మొత్తం పైనకి. మరి ఇక్కడే డంప్ యార్డ్ దగ్గర నివసిస్తున్న కొందరు మహిళలు, వాళ్ళ మాటల్లో ఏమంటున్నారో అది కూడా ఒకసారి విందాం. ఎన్ని సంవత్సరాల కింద నుంచి వాసన ఉంది? మేము 50 ఏళ్ళు ఆయన, 8 ఏళ్ళు ఆయన బిడ్డ వచ్చి గుల్లలు పోయి గోకుడు పెడుతుంది, పెయ్యాల తిండి పెడుతుంది, చెవటకాయలు ఆకొస్తుంది, దవాఖాన అందులో మళ్ళీ మొన్న నీళ్ళు కూడా మంచి లేవని చెక్ చేసుకుపోయారు. అంబులెన్స్ గోళీలు ఇస్తారు ప్రతి వారం వారం లేదు, 3 నెలలు వేస్తలేరు. చూపి అది కొండ. ఇక్కడ తిరిగే కుక్కలు, పక్షులు, జంతువులు, రకరకాల జీవులు ఇక్కడ రోడ్డు పైన ఎలాగ రోగాల పాలైందో మనం కళ్ళారా చూస్తున్నాము.
మరి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు ముందు అడుగు వేయట్లేదు? మరి రిపోర్ట్స్ ఏమంటున్నాయో చూద్దాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే దేశంలో అత్యున్నత పర్యావరణ న్యాయ సంస్థ. ఈ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది జవహర్ నగర్ డంప్యార్డ్ పైన. తీవ్రమైన కాలుష్యం కారణంగా 2025 చివరిలో కొత్త చెత్తను అక్కడ పడవేయడానికి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న చెత్తను నిలిపివేసి పాత చెత్తను కూడా తీసివేసి ఇకపైన ఇక్కడ చెత్త వేయద్దని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. జిహెచ్ఎంసీ పైన రామ్కీ సంస్థ పైన ₹1,00,000 జరిమానా చేసింది. కానీ ఎన్జిటి ఆదేశాలను పట్టించుకోకుండా జవహర్ నగర్ డంప్యార్డ్కి చెత్త వెళ్తుంది. ఇప్పుడు జవహర్ నగర్ డంప్యార్డ్ వల్ల ఉన్న సమస్యను 2 విభాగాలుగా విభజించి చూద్దాం. ఒకటి ఎయిర్ పొల్యూషన్, మరొకటి వాటర్ కంటామినేషన్. సిపిసిబి అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక కీలక నివేదిక సమర్పించింది దీర్ఘకాలిక పరిష్కారం కోసం. ఐఐటి బాంబేని కూడా రంగంలోకి తెచ్చారు. ఇప్పటికే ఉన్న చెత్తను ఎలా తొలగించాలి మరియు అక్కడ కొత్త చెత్తను ఎలా నిర్వహించాలి అని పరిశీలించారు. దానికోసం సంగారెడ్డి జిల్లా లగ్డారంలో 100 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 45 ఎకరాలు మరియు సంగారెడ్డి జిల్లా ప్యారనగర్లో 150 ఎకరాలు కేటాయించారు. సంగారెడ్డిలో ఉన్న ప్యారనగర్ భూమిని మాత్రమే జిహెచ్ఎంసీకి అప్పగించారు. కానీ మిగతా ప్రాంతాల భూమి ఇంకా జిహెచ్ఎంసీకి అప్పగించలేదు. దీనికి ప్రధాన కారణాలు అక్కడ ఉన్న పాలిటిక్స్ అండ్ ప్రజలు. డంప్యార్డ్ వల్ల అనేక సమస్యలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్ పడిపోతుందనే భయం వల్ల మరియు అక్కడ దుర్వాసన, రోగాలు బారిన పడతారనే భయంతో అక్కడ స్థానికులు ఒత్తిడి ఉండడం వల్ల మిగతా ప్రాంతాలలో డంప్యార్డ్ అమలు కాలేదు. 70 సంవత్సరాలుగా పనిచేస్తున్న జవహర్ నగర్ డంప్యార్డ్లో 9,000 పైగా మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలు వస్తుంది. అవి కాల్చడం వల్ల ఫ్లై యాష్ 8 కిలోమీటర్ల పైగా గాలిలో కలిసిపోతుంది. దీనితో లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, కాడ్మియం, క్రోమియం, డేంజర్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు జవహర్ నగర్ డంప్యార్డ్ చుట్టుపక్కల 15 నుండి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న దాదాపు 15 లక్షల పైగా మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల సమస్య ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ప్రమాదకరమైన లోహాలు గుర్తించారు. అవేంటంటే ఇప్పుడు చూద్దాం. లేడ్ వల్ల నరాల వ్యవస్థ మరియు పిల్లల్లో ఐక్యూ తగ్గింపు, క్రోమియం వల్ల క్యాన్సర్ కారకాలు వస్తుంటాయి, కాడ్మియం వల్ల కిడ్నీ డ్యామేజ్ కలుగుతుంది అండ్ మెర్క్యూరీ వల్ల నాడీ వ్యవస్థలో నష్టం జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్ అండ్ రెస్టారెంట్ కార్పొరేట్ వేస్టేజ్ గురించి తెలుసుకుందాం. కార్పొరేట్ ఆఫీసులు, రెస్టారెంట్ వీటి వేస్టేజ్ని కాల్చడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి మాట్లాడదాం. దీంట్లో కొన్ని విషవాయువులు అంటే డయాక్సిన్స్ అండ్ ఫెర్నస్ వల్ల కొన్ని క్యాన్సర్ రిస్క్ జరుగుతుంటాయి అండ్ ధూళి కణాలు PM 2.5 వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు జరుగుతుంటాయి, మెథేన్ పేలుళ్లు జరుగుతుంటాయి. ఇప్పుడు మనము చూస్తాము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్లో ఎలాంటి డేంజర్ జోన్లో ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారము 0 నుంచి 50 లోపల ఉంటే కొంచెం మంచి గాలి, 200 నుంచి 300 వరకు ఉంటే కొంచెం తక్కువ నాణ్యత గల గాలి అండ్ 400 నుంచి 500 వరకు ఉంటే అత్యంత సివియర్ ప్రమాదకరమైన గాలి. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు సాధారణంగా ఢిల్లీ శీతాకాల పొగమంచు సమయంలో కనిపించే స్థాయికి చేరాయి. ఇవన్నీ ఎయిర్ పొల్యూషన్లో వచ్చే ప్రమాదాలు. ఇప్పుడు రెండవది వాటర్ కంటామినేషన్. హైదరాబాద్ అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ప్రకారము భవిష్యత్తులో ఎక్కువ రిస్క్లో ఉన్న నగరం హైదరాబాద్. చెత్త యార్డుకు వచ్చిన తర్వాత సుమారుగా 7 రోజుల వరకు ఇక్కడ వదిలేస్తారు. ఆ కాలంలోనే వేస్టేజ్ నుండి లీచడ్ కలుషిత నీరు డ్రిప్ అవుతుంది. ఈ కలుషిత నీరు గ్రౌండ్ వాటర్లోకి చేరుతుంది. గ్రౌండ్ వాటర్ ఎక్కువ లోతుల్లో ఉండడం ఎక్కువ సమస్య అయితే ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ని కూడా ఇది పొల్యూట్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ ఎలాంటి డేంజర్ జోన్లో ఉందో మనకు అర్థమవుతుంది. హైదరాబాద్లో ఎటు చూసినా బిల్డింగ్స్ అండ్ రోడ్స్, ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఉండడం వల్ల హైదరాబాద్లో ఎంటీ ప్లేస్ చాలా తక్కువ. అంటే అండర్ గ్రౌండ్లో వాటర్ దిగడం చాలా కష్టం. భూగర్భంలో నీళ్లు రోజు రోజుకి ఇంకిపోతుంది. కానీ భూగర్భంలో నీళ్లు వెళ్ళాలంటే నాలాలు, చెరువుల ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఉన్న కొన్ని చెరువులు ప్రాంతాలు భూములు కబ్జాలో ఉన్నాయి. కొన్ని చెరువులలో డైరెక్ట్గా లీచర్ వాటర్ వదులుతున్నారు. అది కూడా డైరెక్ట్గా అండర్ గ్రౌండ్లో బోర్ వేసి మరి. 2000 సంవత్సరంలో HDA పర్యావరణ సంస్థ అంచనా ప్రకారం ప్రభుత్వ చెరువులు ప్రధానమైనవి 3000 వరకు ఉండేవి. కానీ ప్రస్తుతం నగర పరిధిలో కేవలం 185 చెరువులు మాత్రమే గుర్తింపు పొంది ఉన్నాయి. ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనా వేయండి. నీళ్లు నిల్వాల్సిన చెరువులు మనమే గుంజుకుంటుంది. నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుంది. 2000 చెరువులు ఇప్పుడు 450 పడిపోయినాయి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఇప్పుడు మనం లీచట్ వాటర్ గురించి తెలుసుకుందాం. లీచట్ వాటర్ అంటే చెత్త నుండి వచ్చే ద్రవం. 1 లీటర్ లీచట్ వాటర్ 2000 పైగా మంచి నీటిని కంటామినేట్ చేస్తుంది. అంటే ఆ వాటర్ డ్రింకింగ్ కూడా పనికిరాదు, అట్లీస్ట్ మొహం కడుక్కోవడం కూడా పనికిరాదు. ఒక్క జవహర్ నగర్ డంప్యార్డ్ దగ్గర లీచట్ వాటర్ చెరువులు సుమారుగా 9 నుంచి 13 వరకు ఉన్నాయి. ఒక్కొక్క చెరువులో లక్షల నీరు దానికంటే పైగా కూడా ఉన్నాయి. అవి సరిగ్గా సాగ్రిగేట్ చేయకుండా అండర్ గ్రౌండ్లో వేయడం వల్ల దాదాపు అండర్ గ్రౌండ్లో 40 కిలోమీటర్ దూరంలో అవి కంటామినేషన్ అయిపోయింది.
ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి, వాటి యొక్క పనితీరు ఏంటి, అవి చేస్తున్న పనులు అవి సరిగ్గా చేస్తున్నాయా లేదా అని తెలుసుకుందాం. సిపిసిబి సెంట్రల్ లెవెల్లో కాలుష్య నియంత్రణ మండలి అండ్ ఎస్పిసిబి రాష్ట్ర స్థాయిలో నియంత్రణ మండలి. ఎన్జిటి చట్టపరమైన పరిష్కారం కోసం పనిచేస్తుంది. మున్సిపల్ చెత్త నిర్వహణ కోసం పనిచేస్తుంది. పిహెచ్ఈడి వాటర్ యొక్క టెస్ట్ చేస్తుంది. అండ్ ఎన్డబ్ల్యూఆర్ఐ ల్యాబ్స్ శాస్త్రీయ రిపోర్ట్స్ కోసం పనిచేస్తుంది. అండ్ ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా మీ అవగాహన మేరకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ స్థాయి 120 సెంటీమీటర్ కింద ఉండాలి. డ్రై సీజన్లో లీచర్లోని అయాన్స్ ఎక్కువ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్లో కనిపించింది. వీటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ 55,000 మైక్రోసెమెన్స్ సెంటీమీటర్స్ ఉన్నాయి. అండ్ టీడీఎస్ మాత్రం 34,775 మిల్లీగ్రామ్స్ ప్రతి లీటర్. ఎక్స్ట్రీమ్లీ హై వాల్యూస్ ఉన్నాయి. కాల్షియం అండ్ మెగ్నీషియం WHO లిమిట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. వీటి వల్ల కిడ్నీ స్టోన్స్, హై బ్లడ్ ప్రెషర్స్, అజీర్ణం, అలర్జీలు, పేగు సమస్యలు రావచ్చు. అండ్ ఇలాగే ఈ పరిస్థితి 10 సంవత్సరాలు ఉంటే ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము. సరే, దీంట్లో మనం చాలా డీప్గా వెళ్ళలేము, ఎందుకంటే దీంట్లో మాట్లాడాలంటే చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఓన్లీ కేవలం ప్రమాద స్థాయి వరకే మాట్లాడుతున్నాం. మరి ఇంత ప్రమాద స్థాయి రావడానికి జిహెచ్ఎంసీ ఫెయిల్ అయిందా, మరి వేరే సంస్థలు ఏమైనా ఫెయిల్ అయ్యాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక డంప్ యార్డ్ యొక్క కెపాసిటీ 5,000 మెట్రిక్ టన్నుల చెత్త కాల్చి కెపాసిటీ ఉందనుకోండి. కానీ మనం 5,000 మెట్రిక్ టన్నులే పంపిస్తున్నాం. కానీ తడిపొడి మిక్స్ చేసి మిషన్ కెపాసిటీ 5,000 మెట్రిక్ టన్నులు ఉన్న తడిపొడి చెత్తను సాగ్రిగేట్ చేసి కెపాసిటీ లేదు. అలాంటప్పుడు డంప్ యార్డ్కి అదనపు భారం పడుతుంది. ఈ అదనపు భారం ఎందుకు పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా అదనపు భారం ఉండడం వల్ల కొన్ని లోకల్ డంప్ యార్డ్స్లో చెత్తను అక్కడికక్కడే కాల్చేస్తున్నారు. మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంటే నివారించవచ్చు? దీనికి 5 రకాల మార్గాలు ఉన్నాయి. ఫస్ట్, సోర్స్ అగ్రిగేషన్. సెకండ్, డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్. థర్డ్, డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్స్. ఫోర్త్, లోకల్ కంపోజిస్ట్. అండ్ ఫిఫ్త్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్. అండ్ ఫస్ట్ వన్ ఇస్ సోర్స్ అగ్రిగేషన్. చూద్దాం. చెత్తను ఉత్పత్తి అయ్యే చోటే, అంటే ఇంట్లోనే తడిపొడి చెత్తను ఒక హానికర వ్యర్థాలుగా విడదీయడానికి సోర్స్ అగ్రిగేషన్ అంటాము. ఇలా చేయడం వల్ల వ్యర్థాలు నిర్వహణ సులభం అవుతుంది మరియు రీసైక్లింగ్ ప్రక్రియ కొంచెం ఫాస్ట్ అవుతుంది. అండ్ డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సిటీ మొత్తం చెత్తను డంప్ యార్డ్లో వేయకుండా ఏ వార్డు లేదా కాలనీల చెత్తను అక్కడే ప్రాసెస్ చేయడాన్ని డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. దీనివల్ల కొంచెం రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా పెద్ద పెద్ద చెత్త కుప్పలు పేరుకుపోకుండా నివారించవచ్చు. అండ్ డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్స్. ఇదేంటంటే ప్రజల నుండి సేకరించిన ప్లాస్టిక్, కాగితం, గాజు ముక్కలు అండ్ మెటల్ లాంటి పొడి పదార్థాలు ఇలాంటి రకరకాల బట్టి దీన్ని వేరే వేరుగా సాగ్రిగేట్ చేస్తారు. ఇక్కడ నుండి పాత సామాన్లు రీసైక్లింగ్ చేసి వేరే వేరే పరిశ్రమకు పంపడం ద్వారా కొన్ని సంస్థలకు ఆదాయం వస్తుంది. లోకల్ కంపోజిస్ట్ వల్ల ఏంటంటే కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం వంటి పదార్థాలు, తడి చెత్త అండ్ పొడి చెత్త తక్కువ దూరంలోనే ఎరువుగా మార్చే ప్రక్రియ ఇది. ఈ పద్ధతి ద్వారా కొంచెం తయారైన సేంద్రియ ఎరువులు స్థానిక పార్కులు లేదా ఇంటి తోటలకు ఉపయోగించి కొన్ని పర్యావరణాన్ని కొంచెం సేవ్ చేయవచ్చు. లాస్ట్ వన్ ఈజ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్. మనం పారేసే వస్తువులన్నింటినీ మళ్ళీ వాడటం అంటే రీయూజ్. ఈ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమిలోకి ఎక్కువ చెత్త వెళ్లకుండా చూడడమే దీని మెయిన్ ఇంటెన్షన్. ఇలా చేస్తే కొన్ని సమస్యలు మనం రాకుండా చూసుకోవచ్చు. మరి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఏ విధంగా పాటిస్తున్నామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఒక బోర్డులో రాసి ఉంది, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ డస్ట్బిన్ ఉంది, చెత్త మాత్రం బయట ఉంది. ఈ చెత్తకు బాధ్యులు ఎవరు? మొదటిసారి చెత్త వేసిన మనిషా, లేకపోతే అతన్ని అనుకరించిన మనిషిదా? చూస్తూ ఊరుకున్న మనమా? ఇక్కడే మొదలవుతుంది మన నిర్లక్ష్యం. అంటే ప్రతి మనిషి తన ఇష్టం వచ్చిన చోట చెత్త పడేస్తే జిహెచ్ఎంసీ ప్రతి అడుగుకి ప్రతి చెత్తను తీసుకెళ్తుందా? మూగజీవులు ప్లాస్టిక్ చెత్తను తింటున్నాయి. ఇక్కడ రోడ్డు పైన చూడండి ఎలా అంటే అలా చెత్త పడేస్తున్నారు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ అలాట్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిగ్గా చేయకుండా ఇక్కడెక్కడ పెద్ద పెద్ద పైపులు పడేసి ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ చిన్న కాలువ ఉంది. ఆ కాలువలో నీరు పోతున్నా కూడా దాని మధ్యలో పెద్ద పెద్ద సంచులు అండ్ చెత్త పదార్థం వెళ్ళడం వల్ల అక్కడే వాటర్ నిల్వ ఉంటుంది. మరి ఇది వ్యవస్థలో లోపమా, లేకుంటే ప్రజల లోపమా? మన వీధిలో, మన ఇంటి వెనకాల, మన ఆఫీస్ పక్కకు ఖాళీ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడే చెత్త వేయడం వల్ల రోజు రోజుకి భూమిలో ఇంకిపోయే వాటర్ కెపాసిటీ ఇంకా తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది. దీని సొల్యూషన్ కోసం ఎవరు ముందుకు అడుగు వేయట్లేదు ఇప్పటి వరకు. ఇది మన అలవాటు కాదు, మనం చేసే పొరపాట్లు కూడా. ఇది మన బాధ్యతగా మారిపోయింది. నిజం చెప్పాలంటే మన సంస్కారంగా మారిపోయింది. మనకు డస్ట్బిన్ మాత్రమే దూరం కాలేదు, మన బాధ్యత దూరమైంది. హైదరాబాద్కి ఇంత తీవ్రమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో కలుద్దాం.